హాయ్, ఐఎమ్ డాక్టర్ అక్షయ్ కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాచ్పల్లి. ఫ్లూ సీజన్ పెరిగింది కాబట్టి చాలామంది నా ఓపీకి వచ్చే పేషెంట్స్ అంతా 4 to 5 days నుంచి నాకు కాఫ్, కోల్డ్ వస్తుంది, ఆల్రెడీ అజిత్రోమైసిన్ కూడా యూజ్ చేశాను అయినా కూడా తగ్గట్లేదు అని చెప్పేసి వస్తున్నారు. నార్మల్గా ఇట్లాంటి పేషెంట్స్ ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా అజిత్రోమైసిన్ యూజ్ చేయొచ్చా అంటే, నార్మల్గా అందరికీ అయితే అజిత్రోమైసిన్ అనేది మేము యాజ్ ఏ పల్మనాలజిస్ట్గా మేమైతే ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ డ్రగ్ లాగానే కన్సిడర్ చేస్తాము. దీన్ని అందరికీ రొటీన్గా కూడా ప్రిస్క్రైబ్ చేయము. బేస్డ్ ఆన్ ఇన్ఫెక్టింగ్ ఆర్గానిజం ఏదైతే ఉందో దానికి ఒకవేళ అజిత్రోమైసిన్ వర్క్ చేస్తుంది అనుకున్న సిచ్యువేషన్స్లోనే అజిత్రోమైసిన్ అనేది యూజ్ చేస్తాం. చాలామంది ఏమవుతారు అంటే ఓల్డ్ ప్రిస్క్రిప్షన్లో అజిత్రోమైసిన్ యూజ్ చెప్పారు కదా అని చెప్పేసి అది ఓవర్ ద కౌంటర్ తీసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు. ఇది కూడా ప్రాపర్గా వాళ్ళు యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ చేయకుండా 3 days 2 days అట్లా యూజ్ చేసుకొని వస్తున్నారు. దీంతో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది అప్కమింగ్ హెల్త్ కన్సర్న్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కాఫ్, కోల్డ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మీ అంతటా మీరు యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ అయ్యేది, దానికి అసలు యాంటీబయాటిక్ అవసరం ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాక తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.